సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. వాల్యూడ్ ఇన్వాల్యూడ్ ఓట్లు వేరు చేసి ఉంచుతారు. అధికార పక్షం చేసిన అరాచకాలు ఎన్నికల సంఘానికి తెలిపామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. పల్నాడులో అనేక రకాలుగా అరాచకాలు సృష్టించారన్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పట్టభద్రులు పూర్తి సహకారం అందించారన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అనేక రకాల పోరాటాలు చేసి విజయం సాధించామన్నారు. ప్రజా సంఘాలు తన తరపున 1,00,000 ఓటర్లను కలిశారన్నారు. బ్యాలెట్ పేపర్కు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు అందజేశామన్నారు. ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ వాటిని కూడా పోస్టల్ బ్యాలెట్లో కలిపి లెక్కిస్తాం. బహుశా నాకున్న హెచ్చరిక ఏంటంటే ఆ 371లో నేను గమనించిన దాన్ని ఒక సగం ఇన్వాలిడ్ అయ్యే అవకాశం. అంటే వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ మీకు తెలుసు. ఒకటి ఇలా వేస్తేనే అది వ్యాలిడ్, ఓఎన్ఈ 1 అని రాస్తే అది వ్యాలిడ్ కాదు, ఇలా టిక్కు పెట్టినా అది వ్యాలిడ్ కాదు, ఒకటికి ఇలా సర్కిల్ చుట్టినా అది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఈ ఒకటి అనేది బాక్స్లోనే వేయాలి అంటున్నారు. బాక్స్లో వేస్తేనే వ్యాలిడ్. బాక్స్ బయట వేసినా సమంజసం కాదు. అది ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్ళాం. ఒకవేళ బాక్స్ బయట వేసినా బాక్స్ బయట వేయచ్చు, ఫోటో పక్కనే అలా చేసినా అది వ్యాలిడ్ చేయమని. రాయలసీమ జిల్లాలో